Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామము పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా 7:8. Even though I sit in darkness, the Lord will be a light to me. మైకా చాప్టర్ 7:8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ మరి నాతోనూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. చూడండి, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును అని మీకా తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షమైన వాక్కును ప్రతి ఒక్కరితోనూ తెలియచేస్తున్నాడండి. చూడండి, ఎందరైతే ఈ రోజున అంధకారమందు కూర్చుండి యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందంటే వెలుగుగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మన జీవితాల్లోనికి వెలుగు రావాలంటే మొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంధకారమందు కానీ చీకటి సంబంధులు కానీ బాధతోనూ దుఃఖముతోనూ మనం ఉన్నప్పటికీ దేవుడు మన యొక్క హృదయ వాంఛలను ఎరిగి మనం ఏ స్థితిలో అయితే కూర్చొని ఉన్నాము, దేవుడు మన జీవితాల్లోనికి తాను ఉదయించే నీతి సూర్య కిరణాల వలె దేవుడు మనందరి జీవితాల్లో వెలుగును ఉంచగలడండి. మనం దేవుని కొరకు కనిపెట్టుకొని శ్రమల యందు నిరుత్సాహపడకుండా దేవుని కొరకు ఆపత్కాలమునందు దేవుని కొరకు మనం ఎదురు చూచినట్లయితే దేవుడు మన కొరకు దాచిపెట్టినటువంటి మేలును బయటకు తీస్తాడండి. ఆ యొక్క ద్వారము తెరుస్తాడు, మనలో ఆశీర్వదిస్తాడు, మనలో ఆనందమును సంతోషమును దేవుడు మన జీవితాల్లోకి నడిపించగలడు. కనుక శ్రమల యందు పరిస్థితుల యందు నిరుత్సాహపడకుండా దేవుని తట్టు తిరిగి దేవుని చిత్తానుసారం కనిపెట్టుకునే వారంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీకా గారు ఏ రీతిగా అయితే ప్రార్థిస్తున్నారో, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును అని ఏ రీతిగా అయితే వాగ్దానం చేసి ఉన్నాడో, అటువంటి వాగ్దానమును దయచేసిన దేవా, మా జీవితాలలో కూడా దయచేయండి. అటువంటి నిరీక్షణ, ఓర్పు మా జీవితాల్లోనూ నడిపించి ఆ యొక్క పరిస్థితులను చక్కబెట్టి మా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుతో ఈ యొక్క ఉదయించే నీతి సూర్య కిరణాలను ప్రతి ఒక్కరి కుటుంబంలోను సంతోషముతోనూ ఆనందంతోనూ ఉదయింప చేయమని వేడుకొనుచు మా ప్రార్థనంతటా మీకు సమర్పించుకొనుచు యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.